6 న్యూస్. కరీంనగర్ జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట అంబేద్కర్ చౌక్ లో సీనియర్ వకీల మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహ్మద్ అయాజ్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎరం సతీష్ రెడ్డి, జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ అరకల వీరేశలింగం, కాంగ్రెస్ డీసీసీ ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి, అంబేద్కర్ సంఘ నాయకులు, పాత సత్యం వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సూర్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బూడిగే శ్రీకాంత్, నాయకులు ప్రభుదాస్, చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రతి సిటిజన్ కి మతాలకు వర్ణాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి చేసిన ప్రజలందరికీ నా యొక్క జై భీమ్లు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏ కులానికో, ఓ మతానికో, ఏ వర్గానికో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. రాజ్యాంగం రచించిన ఆ మహానుభావుడు ఏ ఒక్కరికి సొత్తు కాదు, ఏ ఒక్కరికి నాయకుడు కాదు, భారతదేశ ప్రజలందరి యొక్క నాయకుడు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు అన్ని మతాల వారు, కులాల వారు దాని యొక్క ఫలితాలను పొందుతున్నారు. ముఖ్యంగా మనం చూసినాము, ఈరోజు మన యొక్క స్వరాష్ట్రంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం ఆర్టికల్ ఈ ద్వారానే మనం మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొందరి కులాలకు, కొన్ని మతాలకు మాత్రమే ఆపాదిస్తున్నారు. ఇది సరికాదు. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల వచ్చిన రిజర్వేషన్ను కేవలం ఒక వర్గానికో, ఒక కులానికో, ఓ మతానికి కాదు, దాని యొక్క ఫలాలు పొంది ఈరోజు అనేక అత్యున్నత పదవులు పొందిన వారు కూడా ఈరోజు మనకు అన్ని కులాల్లో, అన్ని మతాలు ఉన్నారు. నేను ఇక్కడ ఒక మున్సిపల్ కమిషనర్గా ఉన్నా అంటే తప్పకుండా ఆయన రచించిన రాజ్యాంగం యొక్క చేలో. సో దీన్ని అందరూ గుర్తించాలి. రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధిస్తూ సమాజంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అనే అంశాలను ముఖ్యంగా ఆ రోజు ఆయన చేయడం వల్లనే ఈరోజు సమాజంలో ఇక్కడ మనం నడి రోడ్డుపై ఈ యొక్క స్వాతంత్ర భావ ప్రకటన స్వేచ్ఛను మనం ఇక్కడ ప్రకటించుకుంటున్నాం. సో అందరు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా అనుసరించాలి. అదేవిధంగా మనకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన యొక్క రాజ్యాంగ ఫలితం వలన ఈరోజు సర్పంచ్ ఎన్నికలు గారు కానీ, స్థానిక ఎన్నికలు కానీ, మహిళలకు రిజర్వేషన్లు కానీ ఈరోజు రాజ్యాంగంలో రచించిన ఆ యొక్క మార్గం ద్వారానే రాష్ట్రపతి కూడా ఆ యొక్క రాజ్యాంగ ఫలితమైన తెలియజేసుకుంటాం. సో దయచేసి అందరూ కూడా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ముఖ్యంగా సామాజిక న్యాయం యొక్క కులవివక్షపై పోరాటం చేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన యొక్క ఆయనకు ఈ యొక్క ప్రగాఢ నివాళులర్పించినట్టు ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా అంబేద్కర్ యొక్క సూచించిన రాజ్యాంగాన్ని, మార్గాన్ని అవలంబించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగ నిర్మాణ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కమిషనర్ గారు,
అదేవిధంగా నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నా యొక్క జేబీఎం ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ ఏదే కానీ అలా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నదంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగమే దీనికి తార్కాణం. ఇలా ప్రతి పౌరుడు దాని ఫలాలు అనుభవిస్తానంటే ఇవాళ రిజర్వేషన్లు కానీ ఇలా ఏదే కానీ ప్రాథమిక హక్కులు కానీ ఇవాళ ప్రతి దాని మీద కూడా మనకు హక్కు కల్పించినటువంటి రాజ్యాంగం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకుని ఈరోజు జమ్మికుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు మరియు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గారు, జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ వీరేశ్వర గారు, అదేవిధంగా మన నాయకులు సారంగపాణి గారు, మరి వివిధ పార్టీల నాయకులు, మరి జమ్మికుంట మాజీ వార్డు మెంబరు మన శ్రీనన్న గారు కానీ వివిధ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిగా స్ఫూర్తి పొందవలసిన విషయము చదివే మనిషి విజయానికి విలువను సమాజంలో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతారని చెప్పిన వారు బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదం ద్వారా సమాజాన్ని మేల్కొల్పి మరి బడుగు బలహీన వర్గాలను, షెడ్యూల్ జాతులను, షెడ్యూల్ కులాలను, బలహీన వర్గాల వారిని మరి మైనార్టీలకు చైతన్యం నుంచి భారతదేశంలో వాళ్ళు కూడా ఒక పౌరులుగా గుర్తించి భారత రాజ్యాంగంలో ధనవంతులకు సమానంగానే పేదవారికి కూడా ఓటేసే హక్కు కల్పించడం జరిగింది. దానితో పాటుగా వారు మొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా ఉండగా మహిళా కోడ్ బిల్లు అనే ప్రవేశపెట్టడం జరిగింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా సమానత్వం, వారికి ఓటు హక్కు ఇవ్వాలి, వారికి దేశంలో రాజ్యాంగంలో సమానత్వం ఇవ్వాలని మరి మహిళా కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లు పాస్ కాకపోతే అతని యొక్క న్యాయ మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసిన మహానుభావుడు. భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి అత్యున్నతమైన దృఢమైన రాజ్యాంగాన్ని కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరు ఇందాక మా కమిషనర్ గారు చెప్తూ ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్ణానికో, ఒక లింగానికో కాకుండా భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగము హక్కులు, ఫలాలు పొందే విధంగా మరి మానవులు పెద్దలు అందులో హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి మన పౌరులము, భారతీయ పౌరులము వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి మనము వారి విధానాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లేలాగా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి మరి పుట్టిన నాటి నుండే, చిన్నతనం నుండే అంటరాని తనం, కుల వివక్షకు గురై ఎక్కడైతే నీరు తాగడం కోసం కూడా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి దశ దిశను మార్చడం కోసం ఎన్నో దేశాల యొక్క సుమారు 10 దేశాల యొక్క రాజ్యాంగాన్ని గ్రహించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈ రాజ్యాంగం భారతదేశానికి ఒక గొప్ప అత్యంత పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని రచించడంలో ఒక గొప్ప పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి మా యువజన కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారికి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఒక మాట మాట్లాడేవాడు, చట్టసభల్లో ఒక దళిత స్వరాన్ని వినిపించినటువంటి పార్లమెంటరియన్. అదేవిధంగా
మన కోసం జీవిస్తే మనలోనే జీవిస్తాం, అదే ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో నిలిచిపోతామని చెప్పేసి ఆనాడు చట్టసభల్లో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కోసం, సంపన్న జాతుల కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ప్రజల హక్కుల సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మరి వారి ఆశయాలను ముందు కొనసాగించాలని చెప్పేసి వారి ఆలోచన విధానాన్ని అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామంటే దానికి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 3 అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన కోసం ఎన్నో హక్కులను వారు రాయడం జరిగింది. మరి ఆ లిఖించిన రాజ్యాంగాన్ని ఇవాళ భారత ప్రతి పౌరుడు చదువుకొని మన హక్కుల సాధన కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.